తాము కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, వైజాగ్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటమ్ ప్రోగ్రాంలో భాగంగా వేల మంది టెక్ విద్యార్థులతో సీఎం క్వాంటమ్ టాక్ బై CBN కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విజన్ ను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. క్వాంటమ్ మెకానిక్స్, ఆల్గారిథం లాంటి అంశాల్లో 10 లక్షల మంది నిపుణుల్ని, క్వాంటమ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో 3 లక్షల మందిని, అడ్వాన్స్డ్ రీసెర్చ్ లో 1 లక్ష మంది నిపుణుల్ని తయారు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫౌండేషనల్ టార్గెటింగ్ 10 lakh students, quantum mechanics, algorithms, computing fundamentals. Quantum level 2, advanced 3 lakh quantum professionals. Quantum software, hardware, sensing with industry collaboration. Level 3 elite, 1 lakh developers as per Niti Aayog targets. Advanced research, NQM hub integration, startup incubation for top talent. This is one issue I want to make it here. One family, one entrepreneur is my concept. 25 years back, 30 years back, I started promoting one family, one IT professional. That has made Telugu community proud, becoming number 1 per capita income earners all over the world. ఐటీ విప్లవం అందిపుచ్చుకొని ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగిందని సుందర్ పిచాయ్, సత్యనాదెల్లా, అరవింద్ కృష్ణ వంటి భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారని సీఎం చెప్పారు. విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందని విద్యార్థులకు చంద్రబాబు తెలిపారు. అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ కేంద్రాలుగా ఉంటాయని, విశాఖ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కారిడార్లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఐటీ విప్లవం లాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ విప్లవాన్ని కూడా భారతీయులు అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఏఐ, క్వాంటమ్, శాటిలైట్, డ్రోన్ లాంటి టెక్నాలజీలతో వివిధ రంగాల్లో సుస్థిరత సాధించే అవకాశం ఉంటుందన్నారు. అతి తక్కువ వ్యయంతోనే ప్రజలకు సేవలు అందించవచ్చని, క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా పరిశోధనలకు ఆకాశమే హద్దంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. From prompting IT-led growth to building institutions that supports innovation and skill development. This is how your visionary legendary means. Sir, we sincerely thank you for providing this opportunity for learning about quantum technologies through initiatives acts like QC 101 in collaboration with Wiser. Through this program, we gained lot of experience and exposed in such areas as quantum, AI and deep tech, and some other topics like quantum fluid dynamics, quantum mechanics, quantum networks. ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించామన్న సీఎం, క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి 100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ క్వాంటమ్ టాక్ బై CBN కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. వీరితో పాటు అమెరికా నుంచి వైజాగ్, క్యూబిట్, IBM సంస్థల ప్రతినిధులతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ సహా వేర్వేరు ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాలల విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు.